టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ ఆస్పత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రుల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ రెండు ఆస్పత్రులు కలిసి టెలిరోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలిరోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కర్రావు సీఎంకు వివరించారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆస్పత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశామని, అలాగే జీఎస్ఎల్లో ఉన్న రోగికి నారాయణ ఆస్పత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు ఆస్పత్రుల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. 4 సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిలా మార్చేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి సర్జరీల ద్వారా పేషెంట్లు ఎక్కడ ఉన్నా ఆపరేషన్ తేలికగా చేసే అవకాశం ఉంటుందన్నారు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూరా నారాయణ. A-to-B, B-to-A సర్జరీల ద్వారా ఇండియాలో ఎప్పుడో జరగని అద్భుతాన్ని సృష్టించామన్నారు. ఆంధ్రప్రదేశ్ను మెడికల్ టూరిజంలో నంబర్ 1గా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఒకే హాస్పిటల్లో చేస్తున్న రోబోటిక్ సర్జరీలను 2 హాస్పిటల్స్ను టై చేస్తూ నిర్వహించడం ఇదే మొదటిసారి అని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ గన్ని భాస్కర్రావు తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా ఏపీని రోబో వ్యాలీగా మారుస్తామని అన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పునీత్, డైరెక్టర్లు సింధూర, శరణి, రవితేజ ఉన్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి. సింధూర నారాయణ. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఫౌండర్ భాస్కర్ రావు గారితో పాటు నేను కూడా అంటే నారాయణ మెడికల్ కాలేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నామంటే, గత 2 రోజులుగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ మెడికల్ కాలేజ్ కలిసి ఒక ఇండియాలోనే ఇప్పటి వరకు జరగని ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయి. అదేంటి అంటే, మనకు తెలుసు మామూలుగా రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ వన్ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ వీ కండక్టెడ్ సర్జరీ ఇన్ జిఎస్ఎల్ ఫర్ అ పేషెంట్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ బై యూజింగ్ ద రోబో. సిమిలర్లీ మనకి జిఎస్ఎల్ వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూజ్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ.